వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇందాక మా టీంతో మాట్లాడుతుంటే ఒక జోక్ గుర్తొచ్చింది. ఎవరు చెప్పారు, మా పెద్దవాడు ఒక జోక్ చెప్పారనమాట. ఏంటంటే, ఒక భార్యాభర్త ఉన్నారు. భార్య ఒక టాబ్లెట్ తీసుకొచ్చి భర్త చేతికిచ్చి, మీరు ఇది వేసుకోండి అని చెప్పింది. ఎందుకు అని అడిగితే, ముందు చెప్పాను కదా వేసుకోండి అంది. మళ్ళీ అడిగాడు అని, ఎందుకు వేసుకోవాలి, నేను బాగానే ఉన్నాను కదా అంటే, చెప్పేది వినండి, ముందు వేసుకోండి 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 అని పోరింది. అది కాదు, ఎందుకో చెప్పిది అంటే, సరే మొత్తానికి అలాగే ఇంకా వేసుకుంటారా వేసుకోరా అని బెదిరించి మొత్తానికి టాబ్లెట్ అయితే వేయించింది. వేయించిన తర్వాత అమ్మయ్య అనుకుని కూర్చొని, ఏంటి ఇప్పుడు చెప్పి వేసుకున్నాను కదా అంటే, ఏం లేదు, ఈ టాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ రేపే ఉంది, అందుకే ఈవేళ దాన్ని వాడేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు ఇచ్చేసాను మీకు అని చెప్పిందిట. ఎందుకు ఈ జోక్ చెప్పాల్సి వచ్చింది ఏంటి అన్నప్పుడు, ఒక వార్త తెలిసి చెప్పాల్సి వచ్చింది. అది కూడా ముఖ్యంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించే. సరే, తెలుగుదేశం పార్టీలో గెలిచాడు, గెలిచి మొత్తానికి జంప్ కొట్టి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యార్లగడ్డ వెంకట్రావు గారితో, తుట్టా రామచంద్ర వర్గంతో వీళ్ళకి పడలేదు. మొత్తానికి వర్గపోరు బాగా ఎక్కువైపోయింది. వల్లభనేని వంశీని మేము ఒప్పుకోమని వాళ్ళు గొడవ చేశారు, అంతా అయ్యింది. అయ్యేసరికి ఏమైంది, ఇంక చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కలగజేసుకుని, లేదు వంశీనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటాడు, ఎమ్మెల్యే టికెట్ కూడా వంశీకి మాత్రమే అని చెప్పి స్పష్టం చేయడం అనేది జరిగింది. సరే, జరిగింది అనుకుందాం. అయిన తర్వాత ఇప్పుడు సర్వేలు వివరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పని అయిపోయింది. ఈ ఎన్నికల్లో డబ్బులు కూడా పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. దాదాపుగా ఇంకా నేను నియోజకవర్గంలో ఉండను అనుకుని ఆయన బయటికి పారిపోయారు అన్నటువంటి వార్తలు కూడా మొన్నటి వరకు చాలా గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి, వైఎస్ఆర్సీపీకి గన్నవరంలో వంశీని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఇష్టం లేదు, వేరే నేతని అక్కడ వెతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి. రెండోది, విజయవాడ ఎంపీ కింద, విజయవాడ ఎంపీ కింద గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని నిలబెట్టాలి అని చెప్పి కూడా ఇంకొక ఆఫర్ వచ్చింది. అదేంటి, ఆల్రెడీ అది కేసినేని నాని గారికి ఫిక్స్ చేశారు కదా, కేసినేని నానియే ఎంపీ అభ్యర్థిగా ఉంటారు విజయవాడకి అని చెప్పి అన్నారు కదా, మరి ఎందుకు వచ్చింది ఇది? ఏమో, చెప్పాను కదా, ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది అని. ఆ టాబ్లెటే ఇటు వల్లభనేని వంశీ కానీ లేదు మన కేసినేని నాని కానీ ఇద్దరు కూడా ఆ ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్లే. ఈ ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్ని ప్రజల మీదకి పంపించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వారి భార్య కింద అనుకోవచ్చు సరదాగా చెప్పిన ఎగ్జాంపుల్కి. సో ఎలాగైనా సరే ఇప్పుడు వీళ్ళకి ఎలాగో ఓటమి తప్పదు, కేసినేని నాని కావచ్చు లేదు వల్లభనేని వంశీ కావచ్చు, ఇద్దరికి ఓటమి అనేది తప్పదు, అది ఫిక్స్. సో దాంతో వీళ్ళకి ఏం చెప్పాలి, ఎలాగైనా సరే ఓకే, వీళ్ళు ఏదైనా చేసుకుంటారు చేసుకొని మనకు అనవసరం, మనకు కూడా ఎలాగో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి మనం ఎలాగో రాజకీయాల్లో ఉండమని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారేమో అనుకుని మొత్తానికి వీళ్ళకి ఈ రకమైనటువంటి ఆఫర్ ఇస్తున్నారు. సో కేసినేని నానిని తీసుకెళ్లి మళ్ళీ మచిలీపట్నంలోనూ ఇంకో చోట పోటీ చేయించాలి అని, లేదు డైరెక్ట్గా ఎమ్మెల్యే సెగ్మెంట్కి తీసుకొచ్చేద్దాం, ఎంపీ కాదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒక ఊహాగానం వినిపిస్తోంది. అలాగే వల్లభనేని వంశీకి మాత్రం గన్నవరం ఎమ్మెల్యే కాకుండా తీసుకెళ్లి విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలి అని చెప్పి ఆయన భావన. అంటే మొత్తం విజయవాడ ఎంపీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను ఇక గెలవను అని పక్కాగా ఫిక్స్ అయిపోయినారు, ఆయనకి ఇక ఎక్స్పైరీ అనేది వచ్చేసింది, ఎక్స్పైరీ డేట్ అనేది వచ్చేసింది అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఒక ఎంపీ క్యాండిడేట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలని ప్రభావితం చేయగలరు డెఫినెట్ గా, అక్కడ విజయావకాశాలను కానీ మిగతా వాటిని కానీ. సో ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు వల్లభనేని వంశీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేశారు, అందుకని చెప్పే ఎమ్మెల్యే టికెట్ కాదు ఎంపీ టికెట్ అంటున్నారు. ఎంపీ టికెట్లో ఎవరుండారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. తీసుకొచ్చి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టినా పెడతారు అనేది కూడా చాలా మంది చెప్తున్నటువంటి అంశం. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ రాజకీయ భవితవ్యం అయితే డెఫినెట్ గా లేదు, అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు అనేది ప్రజలు తేల్చి చెప్పేశారు చాలా క్లియర్ గా, కార్యకర్తలు కూడా చెప్పేశారు ఆయన అనుకున్నటువంటి వాళ్ళు. ఇక కేసినేని నానికి సంబంధించి ఆయన ఎంత సౌమ్యుడైనప్పటికీ, ఎంత టాటా గారికి స్నేహితుడు అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంత స్థాయికి వెళ్ళినప్పటికీ మరి ఇది ఇంత అయితే అసలు కుదరదు అని చెప్పి ఆయనకు కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీని వేయడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తరఫున చేరడం, ఇదంతా కూడా అయిపోయింది. ఆయనకు కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టారు. రాజకీయంగా వీళ్ళిద్దరికీ కూడా ఇక మనుగడ లేదు అనేది ప్రజలు చెప్తున్నటువంటి అంశం.
సో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేకే నేను డబ్బులు పెట్టుకోలేను, మీకు కావాలంటే ఇస్తాను ఎంతో అంత అని చెప్పినటువంటి అతను ఏకంగా విజయవాడ ఎంపీ నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి పోటీ ఇవ్వగలుగుతారు? అంత కెపాసిటీ ఆయనకు ఉందా? పార్టీ ఫండ్ కానీ ఇంకోటి కానీ ఇచ్చుకునేంత ఆయనకి నిజంగా ఉందా అన్నటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఈ రాజకీయ నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసి పక్కన పెట్టాలి అని నిర్ణయించుకొని ఈ రకమైనటువంటి ప్రయోగానికి తెరతీశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.